మెగా దగా డిఎస్సిగా మార్చిన ఈ కూటమి ప్రభుత్వంపై డిఎస్సిలో నష్టపోయిన అన్యాయానికి గురైన అభ్యర్థుల తరపున ఈరోజు వినతి పత్రాలు సమర్పించి వారి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం పోరాటానికి సిద్ధమైంది. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఎన్నికలకు ముందు కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి విద్యారంగంలో కానీ ఉపాధి రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోని అగ్రగామిగా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆయన చేసిన కృషి మనందరికీ కూడా తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 2019 అక్టోబర్ 2వ తారీఖు 6 నెలల కాలంలోనే డాక్టర్ బాపూజీ మహాత్మా గాంధీ పుట్టినరోజు నాడు సచివాలయ వ్యవస్థని వాలంటరీ వ్యవస్థని తీసుకొచ్చి గతంలో ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరిగిన విధంగా పారదర్శకంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా అర్హతనే ప్రమాణకంగా తీసుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలల్లోనే 130,000 మందికి గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా స్వయం సేవకులుగా ప్రభుత్వ పథకాలని ప్రజలు చేరవేయడం కోసం సుమారు 2.5 లక్షల మంది వాలంటీర్లకు అవకాశం కల్పించడం జరిగింది. ఇదే కాదు, రేషన్ డీలర్ సంబంధించి అదేవిధంగా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి లక్షలాది మందికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించడం జరిగింది. అన్ని విపత్కర పరిస్థితులు ఉన్నా ఈరోజు మీకు అధికారంలోకి రాకముందు యువకాలంలో లోకేష్ కానీ ఎన్నికల సభల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ డంకా బజాయించి ఈ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకి కూడా మేము అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోపే జిల్లాకి 1,00,000 ఉద్యోగాలు చెప్పని 20 లక్షల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు కూడా నిరుద్యోగ భృతిస్తాం అని నమ్మబలికి ఎన్నికల్లో గెలిచిన తర్వాత నిరుద్యోగులకు ఉపాధి లేదు, ఉద్యోగ అవకాశాలు లేదు, నిరుద్యోగ భృతి లేదు. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ విద్యారంగానికి సంబంధించి ఏ విధంగా తూట్లు పొడిచారో ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో అనేది మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు అన్నిటికంటే కూడా ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడి ఎవరైతే 3 లక్షల మంది పరీక్ష రాసిన అభ్యర్థులు ఉన్నారో వారందరినీ ఈరోజు వారి కలలు చేసి రేయింబవళ్ళు కష్టపడి ఎంతో ప్రాక్టీస్ చేసి చదివి ఎగ్జామ్స్ రాస్తే ఈరోజు చాలా అన్యాయంగా అక్రమంగా మెరిట్ లిస్ట్ని పక్కన పెట్టి ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి టీడీపీ మెరిట్ లిస్ట్ ద్వారా ఈరోజు అడ్డగోలుగా లక్షలాది రూపాయలకి ఈ డిఎస్సి ఉద్యోగాలని టీచర్ కావాలనుకునే వారి కళలు చేస్తూ అమ్ముకుని వారికి తీరని ద్రోహం ఈ ప్రభుత్వం చేయటం జరిగింది. దీనికి ప్రధాన కారకుడు కేవలం ముఖ్యమంత్రి కొడుకు అనే అర్హతతో ఈరోజు మంత్రి అయిన లోకేష్ చేతగాని తనంతో అసమర్థతతో ఈ స్కామ్కు పాల్పడటం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, లోకేష్ బేషరతుగా దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ దగ్గర నిరసన చేయడం జరిగింది. ఈరోజు ఇందాకే కూడా చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తప్పులు చేసినా నిత్యం ఆయనకి శాపం ఉన్నట్టుంది చంద్రబాబు నాయుడు గారికి. ఆయన నిజం కనుక చెబితే ఆయన తల ముక్కలైపోద్దని. అన్నీ అబద్ధాలే. అబద్ధాన్ని ఒక శ్లోకం చదివినట్టు, లేకపోతే ఒక బైబిల్లో వాక్యం చదివినట్టు, ఒక ఖురాన్లో ఒక ప్రేయర్ చదివినట్టుగా ఆయన అబద్ధాలని ఈరోజు ప్రజలకు ఇంకా కూడా వల్లి వేస్తున్నాడు. సూపర్ 6 అమలు చేసామని, సూపర్ 7 అమలు చేసామని. ఆ డిఎస్సికి గురించి కూడా ఈరోజు అదేవిధంగా నోటికొచ్చిన విధంగా తప్పు జరగలేనట్టు అని ఛాలెంజ్ చేస్తూ ఈరోజు సిగ్గు లేకుండా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే నష్టపోయిన డిఎస్సిలో ఉన్న అభ్యర్థుల్ని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలి.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఈరోజు విశాఖపట్నంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా యోజన విభాగాన్ని అంతా కూడా కోఆర్డినేట్ చేసి బ్రహ్మాండంగా ఈరోజు కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జకంపూడి రాజా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆయన మీడియా ద్వారా ఈ దగాకోరు ప్రభుత్వం దగా డిఎస్సి పైన మీతో ఆయన అభిప్రాయాలు పంచు. పత్రికా సోదరులందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. ఈవేళ ఏదైతే ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు ముగ్గురు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడ పెద్ద ఎత్తున ప్రచారం చేసి బాబు వస్తేనే జాబ్ వస్తుంది అని మొట్టమొదటి సంతకం డిఎస్సికని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క ఓట్లని దండుకుని ఎన్నికల అనంతరం యథావిధిగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్ర పూర్వం నుంచి కూడా మనం చూస్తే ఎన్నికలకి ముందు కుప్పలు తెప్పలుగా హామీలను ఇస్తాడు, ఎన్నికలు అయిపోయినాక వాటిని అటకెక్కించేటటువంటి కార్యక్రమం చేస్తాడు. అందులో భాగంగానే ఏదైతే 2024 ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఆవేళ డిఎస్సి నోటిఫికేషన్ అత్యంత పారదర్శకంగా ఇస్తే కేవలం ఒక ఉద్దేశపూర్వకంగా దానిని రద్దు చేసి ధనార్జనే ధ్యేయంగా ప్రచార పిచ్చతో మెగా డిఎస్సి పేరిట ఒక మెగా స్కామ్కి ఈ ప్రభుత్వం తెరలేపిందని చెప్పి ఖచ్చితంగా ఈ డిఎస్సి ఎగ్జామ్ నిర్వహణ అంతా కూడా మనం గమనిస్తే స్పష్టంగా అర్థమవుతాం. ముఖ్యంగా ఏదైతే ఈ శాఖకి మంత్రిగా పనిచేస్తూ ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సుపుత్రులు నారా లోకేష్ గారు కేవలం ఒక ముఖ్యమంత్రి కొడుకుగా మాత్రమే అర్హత కలిగి ఉండడం ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు యువత తాలూకా శాపం కింద మారింది అని ఖచ్చితంగా చెప్పాలి. నిజంగా ఏదో ఒక రకంగా రాజకీయంగా అతన్ని ముందు పెట్టాలి, అతన్ని మంత్రి చేయాలి అని అనుకుంటే ఏదో ఒక పనికి మాలినటువంటి శాఖను అతనికి ఇచ్చి పెద్దగా ప్రాధాన్యత లేనటువంటి దాన్ని అతనికి ఇస్తే పర్లేదు. కానీ ఇవాళ ఇన్ని లక్షల మంది జీవితాలతో చెలగాటవాడేటటువంటి ఈ కార్యక్రమం చేయడం అనేటువంటిది నిజంగా చాలా బాధ అనిపించేటటువంటి విషయం. కేవలం పూర్తిగా ఈ ప్రభుత్వం తాలూకా వైఫల్యం కారణంగానే కొన్ని లక్షల మంది నిజంగా వాళ్ళ ఆక్రందన వాళ్ళు పడేటటువంటి బాధ ఇవాళ రోజు చూసాం. ఒక మహిళ పాపం చాలా సంవత్సరాల నుంచి టీచర్ని అవ్వాలి, గవర్నమెంట్లో ఉద్యోగం చేయాలి అని చెప్పి కలలు కంటున్నాను, ఆఖరికి మమ్మల్ని మోసం చేశారు, మా జీవితాలని రోడ్డు మీదకి లాగేశారు అని చెప్పి కళ్ళెంబడి నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ చెప్పినటువంటి సంఘటన నిజంగా అందరికీ కూడా బాధ అనిపించింది. ఎందుకనంటే రేయింబగళ్ళు రోజుకి కనీసం అంటే 20 గంటల పాటు కష్టపడి చదువుకుని అప్పులు తెచ్చి లక్షల రూపాయల ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లలో చదువుకుని ఏదో ఒక రోజు నేను ఒక టీచర్ని అవ్వాలి అని చెప్పి ఆశపడినటువంటి డిఎస్సి అభ్యర్థులు మరి ఈ ప్రభుత్వంలో మెరిట్ మీద కాదు, కేవలం మ్యానిపులేషన్తోని లేకపోతే డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు తీసుకోవాలి అనేటువంటి విషయం ఎప్పుడైతే ఆ నిజం బయటకు వచ్చిందో నిజంగా ఆ 3,30,000 మంది తాలూకా బాధ వర్ణనాతీతం అనేటువంటిది ఖచ్చితంగా చెప్పచ్చు. ఇవాళ లోకేష్ గారిని అడుగుతూ ఉన్నాం,
మీకేమి హక్కు ఉందని ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటూ ఉన్నారు. మీరు ఇసుక, మట్టి మొదలగు ఈ రాష్ట్రంలో మీరు చేయనటువంటి దోపిడీ లేదు, మీరు చేయనటువంటి స్కాములు లేవు. ఆఖరికి నిరుద్యోగుల జీవితాలతో కూడా వ్యాపారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారని అంటే అసలు మీకు ఏమాత్రం సిగ్గుపెట్టలేదా దేవుడు అని చెప్పని అడుగుతా ఉన్నాం. హెరిటేజ్ కంపెనీ తాలూకా పాలమ్మినట్టో లేకపోతే పెరిగమ్మినట్టో వేళ మార్కెట్లో 15 లక్షల రూపాయలకి ఈ పోస్ట్ ఇస్తాం, ఎస్జిటి పోస్ట్ ఇస్తాం, 20 లక్షలకి సెకండరీ అసిస్టెంట్ పోస్ట్ ఇస్తాం, లేకపోతే 30 లక్షలు ఇస్తే టీజీటీ, 40 లక్షలు ఇస్తే పీజీటీ, లాంగ్వేజ్ పండిట్ ఎంత, పీఈటీ ఎంత అని చెప్పి మార్కెట్లో ఈవేళ తారీఫ్లు పెట్టి అమ్మకాలు చేసేటటువంటి కార్యక్రమం చేయడం, దానికి సంబంధించినటువంటి ఆడియో రికార్డింగులు లీక్ అయినప్పటికీ కూడా ఏ ఒక్కరి మీద కూడా ఈ రోజుకి యాక్షన్ తీసుకునేటటువంటి కార్యక్రమం కానీ ఒక్క పోలీస్ కేసు రిజిస్టర్ అవ్వకపోవడం కానీ చూస్తే ఖచ్చితంగా మీరు ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారనేటువంటిదే కనిపిస్తూ ఉంది. ఆధారాలతో సహా శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టి రాయలసీమ ప్రాంతాల వరకు కూడా ఎంతోమంది మొదటి ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ కేటగిరీల్లో మొదటి ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళెవరికీ కూడా ఉద్యోగాలు రాలేదు అని చెప్పి లబోదిబోమని వాళ్ళు బాధపడతా ఉన్నటువంటి బాధ మీకు కనిపించట్లేదా అని చెప్పని అడుగుతూ ఉన్నాం. స్పోర్ట్స్ కోటాలో ముఖ్యంగా చూస్తే అసలు క్యారమ్స్, లేకపోతే తాడాట, రింగాట, బొంగరం ఆట, అసలు అంటే ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం? ఏదైతే ఈ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి రిక్రూట్మెంట్ ప్రొసీజర్ కంప్లీట్ అయ్యే వరకు మాత్రమే కొత్తగా ఒక జీవోనిచ్చి స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి అర్హతల్ని నిర్దేశిస్తూ మళ్ళీ తిరిగి ఆ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోగానే ఆ జీవోని ఎత్తేసారు అని అంటే అందులో మీ మర్మం ఏంటనేటువంటిది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. చదువుకున్నటువంటి వాళ్ళు, మెరిట్లో వచ్చినటువంటి వాళ్ళకి అవకాశాలు కాదు, కలెక్టరేట్లో ఇవ్వం మేము కాల్ లెటర్లు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సెలక్షన్లు చేసి వేలంపాట వేసి ఎవరైతే ఒక్కొక్క పోస్టుకి ఎక్కువ డబ్బులు మీకు ముట్ట చెప్తారో వాళ్ళకి మాత్రమే పోస్టులు ఇస్తాం అనేటువంటి రీతిలో వేళ ఈ డిఎస్సి నోటిఫికేషను, రిక్రూట్మెంట్ ప్రొసీజర్ అంతా కూడా సాగిందనేటువంటిది క్లియర్గా కనిపిస్తూ ఉంది. అందుగురించే వేళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే మీలో గనక చిత్తశుద్ధి ఉంటే లోకేష్ని వెంటనే విద్యాశాఖ నుంచి, మంత్రి పదవి నుంచి, క్యాబినెట్లోంచి తొలగించండి. సిబిఐ లాంటి ఒక అత్యున్నతమైనటువంటి ఎంక్వైరీ సంస్థ ద్వారా విచారణ చేయించేటటువంటి కార్యక్రమం చేయండి. లేని పక్షంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించే కార్యక్రమం చేయండి. ఇది జరగలేదు అని అంటే ఖచ్చితంగా మీరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ తప్పుల తడకలో, ఈ అవినీతిలో, ఈ అక్రమంలో మీదే పెద్ద భాగస్వామ్యం అనేటువంటిది కూడా ఖచ్చితంగా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే లోకేష్ మీద కూడా ఈ అంశంలో కేసుని కట్టాలి. ఆయనని A1గా ప్రారంభించి ఈ రిక్రూట్మెంట్ ప్రొసీజర్లో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే ఎవరెవరైతే అవుట్సోర్సింగ్లో పనిచేసి ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి బేరసారాలు చేసినటువంటి వాళ్ళు కావచ్చు, శాప్కి సంబంధించినటువంటి చైర్మన్ దగ్గర నుంచి అందరినీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలి. లేని పక్షంలో
రానున్నటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరపున ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసే కార్యక్రమం చేస్తాం. ఈవేళ ఒక చిన్న పిలిపిస్తే స్వచ్ఛందంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులే మాత్రమే కాకుండా ఎవరైతే మోసపోయినటువంటి డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా వేలాది మంది ఇవాళ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యారు. మీరు గనక తక్షణమే దీని మీద ఒక చర్యలు తీసుకున్నటువంటి పక్షంలో ఈవేళ జరిగినటువంటి కార్యక్రమం కేవలం ఆరంభం మాత్రమే. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా మోసపోయినటువంటి ప్రతి ఒక్కరి తరపున మేమందరం కూడా పోరాటం చేస్తాము అని చెప్పి తెలియజేస్తూ ఈవేళ విశాఖపట్నంలో ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించినటువంటి మా జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజన్న కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు కావచ్చు, లేక మా జిల్లా యోజన విభాగం అధ్యక్షులు కావచ్చు, యోజన విభాగంలో రాష్ట్ర స్థాయి నుంచి స్థానికంగా వార్డు లెవెల్ వరకు ఉండేటటువంటి కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా మరి భాగస్వాములై మోసపోయినటువంటి యువత తరపున డిఎస్సి అభ్యర్థుల తరపున గళమెత్తే కార్యక్రమం జరిగింది. ఇప్పుడైనా కళ్ళు తెరిచి దీని మీద స్పష్టతనివ్వండి. అసలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించారా లేదా? ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ని అమలు చేశారా లేదా? వీటన్నిటి మీద కూడా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, ఆఖరిగా పవర్ స్టార్గా సినిమాలకే పరిమితం అవుతారా, రియల్ లైఫ్లో కూడా మీరు నిజంగానే పవర్ఫుల్ అని అనిపించుకుంటారా అనేది తేల్చుకోవాల్సినటువంటి సమయం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆసన్నమైంది. కేవలం మీ మాటలు నమ్మి మీరు ఆ వేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులను అందరినీ కూడా రెచ్చగొట్టి వారి యొక్క ఎమోషన్స్ని ఉపయోగించుకుని ఎన్నికల్లో లబ్ధి పొందినటువంటి మీరు ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి యువకులు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు. ఇవాళ ఈ రాష్ట్రంలో యువతకి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇంత ఘోరంగా ఈ ప్రభుత్వం విఫలమై ఇన్ని లక్షల మంది జీవితాలతో చెలగాటమాడుతూ ఉంటే కనీసం మీ నోట్లోంచి ఒక్క మాట రాదా అండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పని అడుగుతూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా స్పందించండి. చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగానే మీలో నిజాయితీ ఉంటే తక్షణమే ఈ అంశం మీద స్పందించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. థ్యాంక్ యూ అందరికీ. తెలుగుదేశం పార్టీ నాయకులకి యథారాజా తదా కార్యకర్త అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు అయినటువంటి మొదలు ఎలక్షన్లలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేడు కాబట్టి ఎంతసేపు ఉన్నా ఏదో రకంగా డైవర్షన్ పాలిటిక్స్. కాసేపు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమం చేస్తాడు, పార్టీ మీద నిందలేస్తాడు, బురదేస్తాడు, ఉన్నవి లేనివి కట్టుకథలల్లి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తాడు. ఆయన ఏం మాట్లాడితే దానికి తానా అనగానే తందానా అనడానికి మంత్రులు, శాసనసభ్యులు, వాళ్ళ కార్యకర్తలు అందరు రెడీగా ఉంటారు. ఇవాళ ఎవరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి అన్యాయం చేశారనేటువంటిది ఎవరికి తెలియనటువంటి ఏదో సీక్రెట్ ఇదేం కాదు. వాలంటీర్లు 2.5 లక్షల మందికి 5,000 రూపాయలు ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని 10,000 చేస్తానని వాళ్ళ చెవులో పువ్వు పెట్టాడు. ఎండియు వెహికల్స్ నడుపుకునేటటువంటి సుమారు 10,000 మంది పైచులుక యువతకి నోట్లో మట్టి కొట్టాడు. బెవరేజ్ కార్పొరేషను ఏపీ ఎండీసీలో పనిచేసేటటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి నెత్తిమీద శతకోపం పెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు. ఇదే విశాఖపట్నంలో ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని వేల మంది
వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఇక్కడ తీసుకొస్తే మరి ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడండి ఇదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు? మరి ఈవేళ జరుగుతూ ఉన్నటువంటిది ఏంటి? అందులో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల్ని వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం, వాళ్ళకి జీవనాధారం లేకుండా చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అంటే కొత్తగా ఏ ఒక్కరికి ఒక ఉద్యోగం ఇవ్వరు సరికదా, ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా పీకేసి రోడ్డు మీద పడేస్తారు. ఎవరైనా అడిగితే వెంటనే మీది గొడ్డల పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అని చెప్పి పేర్లు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు. అసలు వెన్నుపోటు పార్టీ తెలుగుదేశం పార్టీ కదా. చంద్రబాబు గారు మొదలుపెట్టిందే ఆయన రాజకీయ జీవితం అంతా వెన్నుపోట్లే. వెన్నుపోటు పార్టీ గురించి మనం పెద్ద మాట్లాడుకునే పనే ఉంది. థ్యాంక్ యూ అన్న.